చేసుకున్నాడు, ఆదాముకు తోడుగా అవ్వని చేసుకున్నాడు. ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడా, ప్రతి చల్లపూట కూడా ఆదామును అవ్వతో, మాదాము అవ్వతో మాట్లాడటానికి ఆ ఏదైనా తోటలోనికి దిగొస్తున్నాడు. అప్పటికి ఎంతో కాలం గడిచిపోయింది. అది సంవత్సరాలు కావచ్చు, దినాలు కావచ్చు. అప్పటికి ఎంతో కాలం గడిచిపోయింది. కానీ అప్పటిదాకా దేవుడు, తండ్రి అయిన దేవుడు వచ్చి ఆదామా ఆనంగాన్ని పరిగెత్తుకుంటూ, తండ్రి నేను ఇక్కడే ఉన్నానని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడేవాడు. ఆ హవ్వని పిలవంగానే హవ్వ పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడి ఎదుర్కొని మాట్లాడేది. ఇప్పుడు పిల్లలు గనక తల్లిదండ్రులు వస్తే తండ్రి ఎప్పుడు వస్తాడన్న తండ్రికి ఎదుర్కోవడానికి వెళ్ళి ఏం తీసుకొచ్చో ఏంటి అని చెప్పి, లేకపోతే చాలా కాలం తర్వాత వస్తే ఎదురు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక ప్రేమతో. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు తన పిల్లలతో ఇదే సంబంధం కలిగి ఉన్నాడు. ఒక ప్రేమగా తన పిల్లలకి ఏం కొదువు ఉందో, ఏం చేయాలో వాటన్నిటిని కూడా సమకూర్చి ఉంటున్నాడు. అయితే ఎప్పటిలాగా ఇప్పుడు పిలుస్తున్నాడు, ఆదామా ఆదామా ఎక్కడ ఉన్నావని. వినపడుతుంది, ఆదాముకి స్వరం వినపడుతుంది. ఇదిగో మా నాన్న వచ్చాడు వెళ్దామా అంటే అప్పుడు గుర్తొచ్చింది ఆదాముకు, నేను దిగంబరిగా ఉన్నాగా, నా ఒంటి మీద వస్త్రాలు లేవుగా అనుకొని అప్పుడు దాక్కుంటున్నాడంట. అప్పటిదాకా తండ్రికి ఎదురెళ్ళేవాడు, తండ్రిని చూడాలనుకునేవాడు, తండ్రి ఎప్పుడెప్పుడు వస్తాడో ఆయనతో సంభాషించాలి అనుకునేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే తండ్రి వచ్చేసరికి దాక్కుంటున్నాడు, దిగంబరిగా ఉన్నాని అనుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పటిదాకా లేని దిగంబరత్వం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, దేవుడు మొదటగా చేసినప్పుడు ఈ శరీర సంబంధమైన పాప సంబంధమైనది ఏది కనపడకుండా దేవుడు తన మహిమతో కప్పివేసి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళిద్దరికి వస్త్రాలు లేవు. కాకపోతే ఏముంది వాళ్ళ ఒంటి మీద అంటే దేవుని మహిమ ఉంది. శరీర సంబంధమైన పాపము వారి కంటికి కనపడట్లేదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ దేవుడి మాటను నిర్లక్ష్యపరచి ఏదైతే చెయ్యొద్దు అన్న పనిని చేశారో, సర్పము చెప్పిన మాటలు విన్నారో, సాతాను మాట విన్నారో, తినవద్దన్న పండుని తిన్నారో, వెంటనే వాళ్ళల్లో ఉన్న మహిమ బయటకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇక్కడ మనం కూడా దేవుడు అంటండి మనందరినీ కూడా తన మహిమతో నింపడానికే ఆయన మందిరానికి ఇక్కడికి పిలుచుకొని ఉంటున్నాడు. అయితే ఈ మందిరానికి వచ్చిన మనమందరం కూడా మనలో పాపపు ఆలోచనలు, చెడు ఆలోచనలు, మరి కుయుక్తి ఆలోచనలు లాంటివి ఏవి ఉండవు. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా మాట్లాడటం ప్రారంభిస్తామో, దేవుడు చెయ్యొద్దన్న పని చేయటం ప్రారంభిస్తాము, వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్తూ ఉంటాము, తినకూడనివి తింటూ ఉంటున్నాము, మనం తెలుసు ఇది చెయ్యకూడదు దేవుడు చెప్పాడని తెలుసు, ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు నువ్వు అనుభవిస్తావు. తినొచ్చు, ఏం కాదు, ఇది చిన్నదే కదా, ఇదేం కాదు చిన్నది, తినొచ్చు కదా, ఇది చెయ్యొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా, ఇలా ఉండొచ్చు కదా అని చెప్పేసి మోసపూరితమైన మాటలతో అది పెద్ద తప్పు కాదులే, నువ్వేమైనా వ్యభిచారం చేస్తున్నావా, నువ్వేమైనా దొంగతనం చేస్తున్నావా, నువ్వు చేసేది చిన్న తప్పేలే అని ఆ చిన్న తప్పును చూపించి నిన్ను దేవునికి దూరం చేసిద్ది. అది చిన్నది కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి జీతము మరణము. ఇప్పుడు వీళ్ళు ఏమి చిన్న పండు తిన్న దానికి వీళ్ళు ఏమైపోయారంటే దేవుని ఎదుటకు వెళ్ళలేని దుర్భరమైన స్థితికి వెళ్ళిపోయారు. ఒక పక్క తండ్రి స్వరం వినగలుగుతున్నారు, వీళ్ళేమి పరిశుద్ధత లేని వాళ్ళు కాదు, దేవునితో నిత్యం సహవాసం చేసేవాళ్ళు. అలాగే మనం కూడా క్రైస్తవులమైన మనము నిత్యం సహవాసం చేస్తూనే ఉంటాం. ప్రతి ఆదివారం వాక్యం వింటానే ఉంటాం, బల్లలో చేయి వేస్తానే ఉంటాం, మనకు అన్నీ తెలుసునట్టుగానే ఉంటాయి. కానీ ఎక్కడో ఒక చోట మనము తప్పిపోతున్నాం. ఆ తప్పిపోయినది చిన్నదే కదా అని అనుకుంటున్నాము. కానీ దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి ఆ చిన్నదే నీకు అడ్డుపడతా ఉంటుంది. ప్రతిరోజు విన్నావే స్వరం, ఇప్పటికీ కూడా దేవుడి స్వరం వినపడుతుందమ్మా, ఇప్పటికైనా నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా అమ్మా, నీ కొరకే దినమెల్లా చేతులు చాచి నేను ఎదురు చూస్తున్నానమ్మా, ఆ భయంకరమైన పాపంలో నువ్వు ఉండొద్దమ్మా, ఆ భయంకరమైన స్థితిగతుల మధ్య నువ్వు ఉండొద్దమ్మా, నీ కొరకు నేను సమస్తము నిత్యత్వాన్ని సిద్ధపరిచానమ్మా, లోకంలో భయంకరమైన పాపమమ్మా, ఆ పాపంలో నువ్వు భరించలేవు, ఆ యొక్క నరకం నువ్వు తట్టుకోలేవు, ఆ శాపాన్ని నువ్వు భరించలేవు, ఆ బయట ఎవరిని మింగుదునా ఎప్పుడు మింగుదునా అని గర్జించు సింహం వల్ల అపవాది ఎదురు చూస్తుంది. ఆ భయంకరమైన స్థితికి నువ్వు వెళ్ళకూడదని నువ్వు నా దగ్గరికి రామ్మా అంటే అన్నీ వినిపిస్తున్నాయి మనకి.
ఆదాముకు వినపడింది కదా తండ్రి స్వరము, ఆదాముకి వినపడింది. అలాగే మనకి దేవుని స్వరము వినపడుతుంది. కానీ దేవుని ఎదుటకు రావడానికి మన పాపము మనకు అడ్డు వస్తూ ఉంది. మన పాపం మనకు అడ్డు వస్తుంది. దిగంబరిగా అంటే అంతకుముందు దేవుడిచ్చిన మహిమను పోగొట్టునకు అతని భార్యకును 21వ వచనము చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. చాలమ్మా. దేవుడైన యెహోవా ఏం చేస్తాడు, ఆదాముకు అతని భార్యకు ఇప్పుడు వాళ్ళు సిగ్గుతో ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు దేవుడికి ఏమని ఇష్టము, ప్రతిరోజు పిల్లల్ని కలుసుకోవాలని ఇష్టం. వీళ్ళేమో ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి చర్మపు చొక్కాయలను చేయించాడంట. ఈ చర్మపు చొక్కాయలు ఏంటి అంటే వీరి కోసం ఒక గొర్రె పిల్లను తండ్రైన దేవుడు వధించాడు. హల్లెలూయా. తండ్రైన దేవుని ఒక గొర్రె పిల్లను వధించి ఆ చర్మాన్ని ఒలిచి ఎవరి కోసం, ఆదాము కోసం, హవ్వ కోసం ఆ చర్మాన్ని ఒలిచి వీళ్లకు చొక్కాలుగా మార్చాడు. మనము కూడానండి పాపము చేత, అవిధేయత చేత, అపవిత్రత చేత దేవునికి విరోధముగా ఉంటున్న మన కోసము దేవాది దేవుడే గొర్రెపిల్లలాగా, ఆయనకు అసలు శిక్ష అవసరం లేదు, కానీ మన శిక్ష కోసం, మన దోషముల కోసం, మన పాపముల కోసం ఆయన యొక్క శరీరం మీద చర్మము వలవబడింది. ఆయన సిలువలో ఆయన చర్మాన్ని ఒలిచారు. ఎంతోమంది హతసాక్షులు చర్మం ఒలిచి చంపారంట. ఎందుకు అంటే నీకు నాకు ఆ దిగంబరత్వము, ఆ పాపము, ఆ శరీర సంబంధమైన సిగ్గు నుంచి, నీ అవమానము నుంచి, నీ నిందల నుంచి, నీ వ్యాధుల నుంచి, నీకు కలిగిన బాధలలో నుంచి విడిపించడానికి దేవాది దేవుడు చర్మపు చొక్కాయలను నీ సిగ్గు కప్పడానికి, నీకు నీ అవమానమునకు బదులుగా ఘనతనివ్వటానికి దేవాది దేవుడు భయంతో పారిపోతున్న నిన్ను తన దగ్గరికి మళ్ళీ చేర్చుకోవడానికి దేవుడు ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చి ఉంటున్నాడంట. హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడి ఉండలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే భూనివాసులందరూ, అమెరికా దేశం కాదు, యూరోప్ దేశం కాదు, ఇంకొక దేశం కాదు, భూమి మీద నివాసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరంట జగదుత్పత్తి మొదలుకొని దేవుడి కూడా గొర్రెపిల్ల ఆ యొక్క వివాహ మహోత్సవం వరకు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వాళ్ళంట అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఆ మృగానికి నమస్కారం చేస్తారు. ఇప్పుడు ఆ సాతాను చేతిలో మేము చిక్కబడకూడదు, ఆ సాతానుకు మేము మొక్కము, మేము సాతాను పరిపాలన కింద లేము, మేము దేవుని పిల్లలము అంటావా? అయితే నువ్వు గొర్రెపిల్ల యొక్క రక్తంతో కడగబడాలి. నువ్వు గొర్రెపిల్ల యొక్క రక్తంతో కడగబడలేదా? అయితే నువ్వు, నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదు. జీవగ్రంథమందు పేరు లేదా? అయితే నువ్వేం చేస్తావు? మృగానికి వెళ్ళి నమస్కారం చేస్తావు, సాతానుకి వెళ్ళి నమస్కారం చేస్తావు. ఆ సాతాన్ని నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ నరకానికి నీవు వెళ్లకుండా ఉండాలి అంటే నీవు జీవగ్రంథమందు నీ పేరు ఉండాలి. జీవగ్రంథమందు నీ పేరు ఉండాలి అంటే ఆ రక్తంతో నీవు కడగబడాలి. అబ్రాహాము మరి ఇస్సాకును చూసుకున్నప్పుడు ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తి పైకెత్తినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆగమని చెప్పి ఆ మోరియా పర్వతం మీద ఒక గొర్రెపిల్లను ఇస్సాకుకు బదులుగా అక్కడ గొర్రెపిల్లను దేవుడు సమకూరుస్తాడు. మొదట ఆదాము అవ్వ కోసం ఒక గొర్రెపిల్లను బలించి చర్మపు చొక్కాయలను చేపించాడు. రెండవదికి ఇక్కడ గమనించినట్లయితే ఇస్సాకు కోసము ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చాడు. ఇక్కడ మన కోసము, ఆదాము అవ్వ కోసం కాదు, ఆ తర్వాత ఇస్సాకు కోసం కాదు, నీ కోసం, నా కోసం ఆయన యొక్క శరీరమును, ప్రాణాత్మ దేహములను మన కోసం బలిగా మార్చుకొని ఉంటున్నాడు. హల్లెలూయా.